హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచా? మీరు దేనికి వెళ్తున్నారు? విశాఖపట్నం ఓటు. అంటే ఈసారి ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేమా జనసేన. టీడీపీ జనసేన టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే విశాఖపట్నం వెళ్తున్నా. విశాఖపట్నం ఓట్లు వేయడానికి ఓటు వేయడానికి. ఈసారి ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎటువంటి ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులకు కానీ లేదంటే రైతులకు కానీ అందరికీ సరైన న్యాయం జరిగేలా మంచి ప్రభుత్వం వస్తే ఎవరైనా అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ నేను బయటికి చెప్పదలుచుకోలేదు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏంటని. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఒక థాట్ అయితే ఉంది. అది కొంతమంది ఒక ప్రభుత్వానికి వేస్తారు, కొంతమంది కొత్త అని కోరుకుంటారు. సో ఏదైనా సరే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. రైతులకు కానీ అట్లానే అన్ని వర్గాలకి. అవును, యువతకి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? ఉపాధి అవకాశాల వరకు అయితే కొంతవరకు అంటే నేను సాఫ్ట్వేర్ లో చేస్తున్నాను. సాఫ్ట్వేర్ పరంగా ఇక్కడ అంత అభివృద్ధి జరగలేదు. అంటే ముందు ముందు జరుగుతుందని నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఐ థింక్. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయని భావిస్తారా? ప్రస్తుతానికైతే విశాఖపట్నంలో కొంతవరకు అంటే కార్యక్రమం జరుగుతుందని విన్నాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంతవరకు ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది నాకు ఒక అవగాహన లేదు ప్రస్తుతానికి దాని మీద. ప్రభుత్వం ఏమన్నా మారితే బాగుంటుంది అనుకుంటారా? అది పర్సనల్ కదా, మనం చెప్పకూడదు బయటికి. ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుంటారు? టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి వస్తే బాగుంటుంది. నాకు కారణం ఏంటంటారు? ఉద్యోగ వ్యవస్థ, ఇంకేం లేదు దానికోసం. అంటే అంటే ఆ ఉద్యోగం లేక మేము ఎంత దూరం వచ్చాం, డెవలప్మెంట్ లాగా ఇక్కడికి వచ్చి జాబులు చేస్తాం. అదే డెవలప్మెంట్ అక్కడ ఉంటాంగా, ఎంత దూరం రావుగా. అంతే సార్, దానికోసం. ఓకేనా? మాచర్లు వెళ్తున్నానండి. ఓట్లు వేయటానికి వెళ్తున్నాను. బెమ్మారెడ్డి, మాచర్ల పల్నాడు ఏరియా. ఓకే. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? సైకో పోవాలి, సైకిల్ రావాలి. అభివృద్ధి కావాలి. జనాలకు ఒక బిస్కెట్లు వేసి అప్పులు చేసి సంపాదించడం కదండి. అభివృద్ధి చేసి టెక్నాలజీ ఉపయోగించి సాఫ్ట్వేర్ కంపెనీ యువతకు వచ్చేసి అన్ని టెక్నాలజీ పరంగా వచ్చి అప్పుడు కుక్క బిస్కెట్లు వేసినా జనాలకి పథకాల సంక్షేమ పథకాలు అప్రోచ్ చేసినా కానీ ఏదైనా ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేగాని రోడ్లు రాదు, పాడు రాదు. 30 years 40 years లేడీస్ కి పథకాలు ఏంది? అవసరం ఉన్న వాటికి ఇవ్వాలి కానీ అవసరం లేని వాళ్ళ పని లేదు కదా. ఏదో వృద్ధాపించనంటే వికలాంగులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇవ్వచ్చు, కానీ అందరికి పథకాలు ఇచ్చిపోతుంటే 12 లక్షల కోట్లు అప్పులు అయిపోతున్నాయి. ఎవరు తీర్చాలి? ఒక్కొక్క మనిషికి వచ్చేసి 5 lakhs పడుతుంది. ఎవరు తీర్చాలి? అభివృద్ధి చేసి బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ ఒక అమెరికా లాగా డెవలప్ చేసి హైదరాబాద్ డెవలప్ చేశారు బాబు గారు. అలా డెవలప్ చేసి నీకు పథకాలు సంక్షేమ పథకాలు అందించాలి. కానీ అందరికి వైసీపీ నాయకులందరికీ ఇచ్చి ఉసుక దోపిడి, మాఫియా, మందు, లిక్కరు, గాంజాయి, వైన్స్ అంతే చెత్తగా ఉంది పాలన. అందరూ నిరుద్యోగులు అందరూ తెలుసుకొని ఈసారి బాబు గారిని గెలిపిస్తే అమరావతి ఏకైక అమరావతి కండి ఒక సింగపూర్గా నవ్యాంధ్రప్రదేశ్ డెవలప్ చేసి అభివృద్ధి చేస్తే నిరుద్యోగ సమస్య ఉండదు. చదువుకున్న బీటెక్ చేసిన కుర్రోళ్ళందరూ విజయవాడ గంజాయి, బ్లేడ్ బ్యాచ్కి అలవాటు పడ్డారండి. ఒక్క జాబ్ లేదు. ఆ బీటెక్ చేసిన, పిహెచ్డి చేసిన, ఈ సివిల్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా స్విగ్గీలు, జొమాటోలు, ఆటోలు తోలటం, ర్యాపిడ్లు తోలటం ఇలా చెత్తగా వరెస్ట్గా ఉంది. ఈ ఒక్కసారన్నా తెలుసుకొని బాబు గారిని సీఎం చేస్తే రవి ఆంధ్రప్రదేశ్ అయితే అందరికి జాబ్లు ఉంటుంది. జాబ్కి వచ్చిన తర్వాత నీకు సిటీ డెవలప్ అయిన తర్వాత సిటీ నుంచి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్లు కానీ అవి కానీ ట్యాక్స్ల పరంగా అప్పుడు డెవలప్ చేసిన తర్వాత పథకాలు ఇవ్వచ్చు. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి. అంటే మీరు ఎందుకు వస్తున్నారు? ఓటు వేయడానికి వస్తున్నారు. అంటే మీ యొక్క ఓటుని బాధ్యత గల పౌరుడిగా మీరు వినియోగించేందుకు వస్తున్నారు. ఏంటండి? మేము బాధ్యత గల పౌరుడిగా మీరు ఓటుని వినియోగించేందుకు వస్తున్నారు. ఎస్, అవును. ఇప్పుడు రేపు వచ్చే ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అది మేము డిసైడ్ చేస్తాం. అంటే మార్పు కోరుతున్నారా? మార్పు కోరుతున్నాం అనేది అదే నెక్స్ట్ మీకు తెలుస్తుంది. అదే. హైదరాబాద్ నుంచి వస్తాను. సరే, ఊరు మీది? శ్రీకాకుళం. మీరు ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందంటున్నారు? ఓట్ ఫర్ చేంజ్ అంటే బెటర్. ఇప్పుడు జగన్ ఉన్న వాళ్ళు బానే ఉంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే గివ్ ఏ ఛాన్స్ టు అదర్ పర్సన్స్ ఆల్సో. దట్ వే దే విల్ గెట్ ఏ ఫర్ ఏ చేంజ్ ఆల్సో ఎవ్రీథింగ్. దట్స్ వై in 5 years I didn't get any change actually, but that is the main thing actually. డెవలప్ అనేది కొన్ని దగ్గరలో ఉంటాయి, కొన్ని దగ్గరలో ఉండవు సార్ యాక్చువల్లీ. బట్ చూడాలి ఒకసారి, వెయిట్ ఏ సెకండ్. మార్పు అయితే కోరుకుంటున్నాను. మీరు మార్పు అయితే కోరుకుంటున్నాం సార్, అంతే. లైక్
అంటే పెద్ద పెద్దలకి అంటే జాబ్ చేసిన వాళ్ళు అలానే ఉంటారు. బట్ పూర్ పీపుల్స్ కి కొంచెం సపోర్ట్ గా ఉన్నాడు అనమాట జగన్ మళ్ళీ వస్తే బాగుంటది. బట్ ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ ఇస్తే బెటర్ గా ఉంటది నా ఒపీనియన్ అంతే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మిర్యాలగూడ వస్తున్నాను. మిర్యాలగూడ సరే, ఏ ఊరు వెళ్తున్నారు? మాది రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం. చెప్పండి సార్, మీరేం పని చేస్తారు? నేను ఇంజనీర్ని. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్ర యొక్క పరిస్థితులు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? పరిస్థితి బాగలేదు. మంచి ప్రభుత్వం వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంది అనుకుంటున్నాను. లేదు, అభివృద్ధి శూన్యం. ఓన్లీ ఉచితాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. అభివృద్ధితో పాటు ఆదాయాన్ని పెంచి పథకాలు ఇవ్వడం మంచిది. సో నేను ఆ విధంగా కోరుకుంటున్నాను. మంచి ప్రభుత్వం వస్తుందని కోరుకుంటున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి డెవలప్ లేదు అనుకుంటున్నాను. డెవలప్మెంట్ లేదు, జీరో. ప్రస్తుతానికి చాలా అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడింది, చాలా అభివృద్ధి చెందాలి. సో అభివృద్ధిని కోరుకుంటున్నాను. నేను చదువుకున్నవాడుగా అభివృద్ధిని కోరుకుంటున్నాను. ప్రజలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడితే వాళ్ళే సంపాదించుకుంటారు. సో నేను అభివృద్ధిని కోరుకుంటున్నాను. బయట ఇక్కడ అంతా వైజాగ్ ఇదంతా తిరిగాం. ఎక్కడ మాకు జాబులు దొరక్క హైదరాబాద్ వెళ్ళి అక్కడ బతుకుతున్నాం. ఈ రోజు ఈయన జగనన్న వచ్చాడు. ఆయన ఏదో వాలంటరీ వరకు మాత్రమే ఇస్తుండు. ఆ శాలరీ ఎటు సరిపోతలేదు. ఎటు సరిపోక మేము ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో వచ్చి బతుకుతున్నాం. ఇది ఈ రోజు చూడండి, ఎంతమంది జనం, ఎంతమంది ట్రాఫిక్. ఏదైనా అంతా కూటమికే ఓటేస్తాం అంతే. హైదరాబాద్ నుంచి వచ్చింది, ఖచ్చితంగా ప్రభుత్వం పక్కా ఉంటది. నల్గొండ నుండి వచ్చాను. మా శ్రీకాకుళం. ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఓటు వేయడానికి ఖచ్చితంగా వినియోగించుకోవడానికి. పౌరుడుగా మీరు వెళ్తున్నారు. అవును. సరే, ఇప్పుడు అదే బాధ్యతగా పౌరుడుగా మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలని భావిస్తారు మీరు? ప్రస్తుతానికి అయితే పథకాలు అయితే ఉన్నాయి, కానీ పనికిరాని పథకాలు ఎక్కువయ్యాయి. అభివృద్ధి మెయిన్ కావాలని వెళ్తున్నాం మేమైతే. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటే బాగుంటుంది అంటారు. అభివృద్ధి కావాలి మాకు. ఇప్పుడు అదే అభివృద్ధి మన ఆంధ్రాలో ఉంటే మేము ఎక్కడే కదా ఉంటాము యువకులంతా. ఆ అభివృద్ధి లేకపోవడమే కదా ఇప్పుడు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై వెళ్తున్నాము. ఆ పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అందుకు కాబట్టి ప్రభుత్వం మారుతుందని బాగుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు కూటమి వస్తే బాగుంటుంది. అది ఎందుకంటే అక్కడ సెంట్రల్ లో ఎలాగా బీజేపీ వస్తుంది కాబట్టి మనకి సపోర్టెడ్ గా ఇక్కడ టీడీపీ వస్తే రెండు కలిసి పనిచేస్తాయి, అభివృద్ధిలో పదం అనుకుని వస్తున్నాం. అభివృద్ధి ఉంది. అది ఊరు సార్ మచిలీపట్నం. సరే, ఎందుకు వస్తుంది సార్? ఓట్లు వేయడానికి. కంపల్సరీగా మన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తున్నాం. 100% షూర్. ఇప్పుడు ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మంచిగా పనిచేసే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చెప్పండి. అంతేగా. అంటే మా ప్రభుత్వం యొక్క మార్పుని కోరుతున్నారా మీరు? ఖచ్చితంగా కోరుకుంటున్నాం అండి. సార్, ఎందుకని సార్? అభివృద్ధి లేదు, సంక్షేమం అని చెప్పి పేదలకు ఏదో ఇచ్చేసి చేసేయడం కాదు, కానీ అభివృద్ధి జరగలేదు మాకు. అభివృద్ధి జరిగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. అదండి. అభివృద్ధి కూడా చేసాము, సంక్షేమం ఇచ్చామని చెప్పి ఓన్లీ సంక్షేమం ఇచ్చారు, ప్రజలకు డబ్బులు ఇచ్చారు. ప్రజలు ఎవరు కూడా డబ్బులు కావాలని ఎవరు అడగల. వాళ్ళు ఉచితార్థంగా డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు. ప్రజలు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి లేదు. అభివృద్ధి చేస్తే ఇంకా బాగుండేది. అదే కోరుకుంటున్నాం, మార్పు కోరుకుంటున్నాం మేము ఖచ్చితంగా. అంటే మన పిల్లల భవిష్యత్తు కానీ ఫ్యూచర్ కానీ బాగుండాలంటే ఖచ్చితంగా అవన్నీ బాగుండాలంటే ప్రభుత్వం మారాలి. అదే ఆలోచిస్తాం అందరం కూడా. ప్రభుత్వం మార్చాలని ఉద్దేశంతో వచ్చేసారు. మార్చాలని ఉద్దేశం కాదు, మారాలని కోరుకుంటున్నాం. నేను ఒక్కడిని కోరుకుంటే అవ్వదు కదా. కాదు సార్, నేను ఒక్కడిని కోరుకుంటే అవ్వదు కదా. నాతో పాటు అందరూ మారాలని కోరుకుని వచ్చాం. అదే. థ్యాంక్ యూ సార్. అంటే ఓట్లు వేయడానికి వస్తున్నారా? ఎందుకు ఓటు వేయడానికి? అంటే మనకి ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. చెన్నై నుంచి వస్తున్నాను. సరే, ఎందుకు వస్తున్నారు? మామూలుగా మా ఊరు వెళ్తున్నాను ఓటుకి. అవును. ఓకే. అంటే చెన్నై నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరం నుంచి మీరు వేరే పని మీద వెళ్ళి చెన్నై వెళ్ళాము. అక్కడ నుంచి రేపు ఎలక్షన్ అని చెప్పి వేరే వచ్చేస్తున్నాను. అవును. వచ్చే గవర్నమెంట్ ఎటువంటి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? వచ్చే గవర్నమెంట్ అంటే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే రాష్ట్రం డెవలప్మెంట్ లేదు కదా, దానికోసం. అదే టీడీపీ వస్తే, చంద్రబాబు వస్తే కంపెనీలు వస్తాయి. కంపెనీలు వచ్చిందంటే ఉద్యోగాలు వస్తాయి, అంతా బాగుంటది. ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి. అవును. రాష్ట్రంలో పూర్తిగా డెవలప్ అయింది, రాజధాని వచ్చింది, అన్ని బాగా ఫెసిలిటీస్ బాగుంటాయి. కాబట్టి